బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లిమ్స్ చూశాను. మస్తు క్రేజీగా అనిపించింది. చూసిన తర్వాత అసలు నమ్మలేదు. ఏంట్రా ఇలా ఉంది అనిపించింది. దట్టు శర్వానంద్ సినిమానా. ఈ మధ్యకాలంలో శర్వానంద్ మూవీస్ అన్నీ చూడడమే వదిలేసినాను. ఎందుకంటే రీసెంట్ టైంలో ఆయన చేసిన సినిమాలంతా ఏదో ఫ్రెంచ్ మూవీ చేసినట్టు చేస్తున్నాడు. అర్థమే కాదు. ఏదో పెద్ద వెయిట్ నెత్తినేసుకొని ఏదో నడుస్తూ ఉంటుంది సినిమా అంతలా. బట్ ఇది చూసిన తర్వాత మాత్రం ఒక చిన్న క్యూరియాసిటీ, ప్రామిసింగ్ అయితే అనిపించింది. ఏంది శర్వానంద్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడని అయితే అనిపించింది. గ్లిమ్స్లో డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ ప్రతి బైకర్కు ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకు ఎదురెళ్లే కథ, ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ళ కథ. ఆ విజువల్స్ కావచ్చు, కట్స్ కావచ్చు, ఆ బైక్ మీద చిన్న టచ్, ఆ యాక్సిడెంట్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి. ఫైనల్గా ఒక డైలాగ్ ఉంది, గెలవడం గొప్ప కాదు, చివరి వరకు పోరాడమే గొప్ప. కానీ డైలాగ్ విన్న తర్వాత క్లైమాక్స్ ఏదో ఎమోషనల్గా ఉంటుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనుకోండి. తెలుగు సినిమాల్లో అయితే ఈ బ్యాక్డ్రాప్తో ఫుల్ లెంత్ మూవీ ఇదే ఫస్ట్దేమో అనేది నా ఫీలింగ్. ఇంతకుముందు వచ్చినాయో రాలేదో నాకైతే గ్యారంటీగా తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ ఉన్నట్లుంది. విజువల్స్ అదిరిపోయినాయి. షార్ట్స్ కావచ్చు, షార్ట్ కంపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. లాస్ట్ ఒక షాట్ ఉంది గ్లిమ్స్లో, ఆ బైక్స్ అన్నీ స్కైలోకి ఎదిరేది. ఇదైతే మ్యాడ్ అనిపించింది, నాకు మస్తు అనిపించింది. సినిమాటోగ్రఫీ వచ్చేసి యువరాజ్, మ్యూజిక్ జిబ్రాన్. ఈ గ్లిమ్స్కి అయితే మ్యూజిక్ మస్తు మ్యాడ్ క్రేజీగా అనిపించింది. సినిమా మొత్తం కూడా ఇలాంటి రికార్డింగే ఉంటే అది వేరే లెవెల్. గ్లిమ్స్ కట్ కూడా భలే ఉంది, చాలా షార్ప్గా సూపర్ ఉంది. శర్వానంద్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా కూడా ఈయన ఏదో బరువును మోస్తున్న ఫీలింగ్. బట్ దీంట్లో బాగున్నాడు. ఆ లుక్, ఆ గెటప్ అదంతా అయితే బాగుంది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ బ్యాక్డ్రాప్కు కొంచెం స్టోరీ ఉండి ఎమోషనల్గా డ్రామా వర్కౌట్ అయితే ఖచ్చితంగా బెటర్ మూవీ అవుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.